తర్వాత ఇంకోటి ఏంటంటే బీసీలకు సంబంధించి బీసీ ఎజెండానే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అది సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు రాష్ట్ర ప్రభుత్వం. అందులో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి అనేటువంటి ఏది జీవో నెంబర్ 9 పైన వెళ్ళిండ్రు. బాగుంది, అంటే ఇక్కడ నడుస్తూ ఉంది ఒక రకంగా. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టిండ్రు మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరు కానీ. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో 3,98,942 ఓట్లేమో ఉంటే అందులో 2 లక్షలకు పైన ఓట్లు కేవలం బీసీలే ఉన్నాయి. అక్కడ కేవలం బీసీలే అంటే 2 లక్షలకు పైన, అంటే దాదాపు 55-60% ఓట్లు కేవలం బీసీలే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీసీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. మరోవైపు అక్కడ ముస్లిం ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. అక్కడ 90,000 పైచీలకు ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ బీసీలను అటు ముస్లింలను ప్రసన్నం చేసుకుంటేనే అక్కడ జూబ్లీహిల్స్లో నెగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలకు సంబంధించి పోరు ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఇంకా అభ్యర్థిని ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రకటించలేదు, ఇంకా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరి ఎవరిని ప్రకటిస్తారు ఏం కథ దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అక్కడ గోపీనాథ్ సత్యమైనటువంటి సునీత గోపీనాథ్ని, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ని బరిలోకి దించిండ్రు. ఇక భారతీయ జనతా పార్టీ ఎవరిని దించుతుంది ఏం కథ అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీసీల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇక్కడ ఏది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్లు ప్రధానంగా కీలక భూమిక పోషించేటువంటి పరిస్థితులు క్లియర్గా 1000% కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపైనే ఆధారపడి ఉంటుంది ఫలితం అనేటువంటిది కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.